కూటమి పార్టీలు గత ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక హామీ తక్షణం అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని అన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, 100 రోజుల పాలనలో చూస్తే ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన 1214 మెమోని రద్దు చేసి సంక్షేమ బోర్డును వెంటనే కొనసాగించాలని, నిలుపుదల చేసిన క్లెయిమ్లు, పెండింగ్ కార్డులు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, పలువెల వీరబాబు, పెద్దంశెట్టి రామకృష్ణ, సిహెచ్ రాజ్కుమార్, అజయ్ కుమార్, ఎంవి రమణ, ఏడుకొండలు, పద్మ, గుత్తుల రామకృష్ణ, హరినాథ్, విశ్వనాథ్, కె వీరబాబు, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, జగన్ చేసిన దుర్మార్గాన్ని సరిచేస్తామని చెప్పాడు. మరి ఇప్పుడు వచ్చి 100 రోజులైంది. కార్మిక శాఖ మంత్రిని కలిసి 3 నెలలు అయింది. సంక్షేమ బోర్డు మీద ఒక్క ప్రకటన అంటే ఒక ప్రకటన కూడా చేయలేదు. జనసేనాని సంక్షేమ బోర్డుకి 2 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాను అని చెప్పాడు మాకు సభలో. మరి 2 కోట్ల నిధులు బోర్డులో పెట్టిన తర్వాత ఆ బోర్డు అమలు కాకపోతే ఈ నిధులు ఏం చేసుకోవాలి? కార్మికులు ఎలా బతకాలి? ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుల్ని ఇవాళ మున్సిపాలిటీ వ్యాన్లో తీసుకెళ్లి ఇళ్ల దగ్గర కార్యక్రమం తలకు 5-10 వేసుకుని కార్యక్రమాలు చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి కూటమి నేతలు తక్షణం స్పందించాలి. ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. అమలు చేయడం మాటల్లోనే కాదు, కింద కొనుక్కునేవాడు కూడా ఇది ఉచితంగా వచ్చింది అని అనిపించాలి. అనిపించకపోతే మీ హామీ యొక్క విలువ ఏమి ఉండదు. తక్షణం సంక్షేమ బోర్డుని మొదలుపెట్టాలి. ప్రజలకి నిర్మాణం చేయడం అంటే ఒక పెద్ద భారీగా కాకుండా సునాయాసంగా చేసుకునేలాగా చేయాలి. ఆ రకమైన సదుపాయం కల్పించాలని కూటమి నాయకులు ఉచిత ఇసుక తక్షణమే అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగిస్తున్నాం. మా జిల్లా కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి ప్రత్యేకత ఏంటంటే, ఒక పెద్ద మంత్రి, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఈ జిల్లాకు ప్రతినిధిగా ఉన్నా సరే ఏమీ పని జరగట్లేదు. ఆయన ఏదో ఇతర పనుల్లో ఉన్నాడు. ఆయన తక్షణం ఉచిత ఇసుక అందించి ఏర్పాటు చేయించాలని చెప్పి కోరుతున్నాం. ఈ జిల్లాకున్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, జిల్లా వ్యాపితంగా ఇసుక ర్యాంపులు బోలెడని ఉన్నాయి. వేల టన్నుల ఇసుక లభ్యమవుతూ ఉన్నాయి. వాటిని ప్రజలకు అందించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం లేదు. వైసీపీని పట్టుకునే రోజు బూతులు తిట్టడం మానేసేసి ప్రజల గురించి ఆలోచిస్తే తక్షణం పని జరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు మధ్యతరగతి ప్రజానీకం, సామాన్య ప్రజానీకం అప్పులు చేసి ఇల్లులు కట్టుకుంటూ ఉంటే ఇసుక చాలా ఖరీదైపోయి ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. తక్కువ ధరకి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూనిట్ ఛార్జీలను నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇసుక నిల్వలని బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఏదైతే ఇసుక నిల్వలు పెట్టి మాఫియా ఈరోజు దాన్ని అడ్డగోలుగా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు, అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన ఉచిత ఇసుక హామీ సంబంధించి కానీ, ఇసుక అమలు సంబంధించి కానీ, ఇసుక రీచ్ల్ని అమలు చేసే విధంలో కానీ తక్షణం సమావేశం జరిపి వీటన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈరోజు ఉచిత ఇసుక అమలు చేయాలని చెప్పి కలెక్టరేట్ల దగ్గర, ఎంఆర్ఓల దగ్గర, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని, ఉచిత ఇసుకను అమలు చేయాలని చెప్పి అంటే మా పొట్టుబొట్టు ఎంచుమించుకు 1 సంవత్సరం పాటు ఏడిపించారు. సరే, కొత్తగా గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఎక్కువ 100కి 90 మంది తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. సరేలే, గతంలో జరగదని, ఇది ఉచిత ఇసుక ఇచ్చేటట్టు అయితే నిర్మాణాలు బాగా పెరుగుతాయి, మనందరికీ బాగా పని ఆడుతుందని ఆగించారు. కానీ మొత్తానికి నిర్మాణాలు ఆగిపోయినాయి. మరి ఇసుక ఏమైందో తెలీదు. వరదలు వచ్చాయంటున్నారు, వరదలు పోయినాయి, ఇసుక రావట్లేదు. నేను భవన నిర్మాణ కార్మికులు నేను కోరుకునేది ఏంటంటే, ఉచిత ఇసుక అవసరం లేదు, డబ్బులు ఇచ్చే తీసుకోండి, కానీ ఇసుక తొందరగా సప్లై చేయండి. మేము తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు. భవన నిర్మాణ కార్మికులు అనగానే అప్పు ఇచ్చేవాడు అప్పు కూడా ఇవ్వడు, ఎందుకంటే పని లేదు, వీడు అప్పు తీర్చలేని చాలా బాధలు పడుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మా భవన నిర్మాణ కార్మికుల తరఫున ఈ సిపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.